ఈరోజు మనందరి జీవితంలో చాలామంది అవమానాల మధ్య నడుస్తూ ఉన్నారు. ఈ అవమానాల మధ్య మనం వెళ్తున్నప్పుడు మన హృదయంలో అనిపిస్తూ ఉంటుంది, ప్రభు నన్ను విడిచిపెట్టేశారేమో, ఆయన నా ప్రార్థన వినట్లేదేమో, నా సొంత వారి నన్ను గాయపరుస్తుంటే ప్రభు అలా చూస్తూ ఎందుకు ఉండిపోతున్నారు, లేకపోతే నా శత్రువులందరూ నన్ను గాయపరుస్తుంటే నా ప్రభు చూసి అలా ఎందుకు ఉండిపోతున్నారని చాలాసార్లు మనం ప్రభుని ప్రశ్న అడుగుతూ ఉంటాం. ఇంకొకసారి అనిపిస్తూ ఉంటుంది, అయ్యా నిజంగా నేను ఆరాధిస్తున్నాను కదా, నా తరపు నువ్వు ఎందుకు పోరాటలేదు ప్రభా, నన్నెందుకు ఇంకా శ్రమల మధ్య నడిపిస్తున్నావు ప్రభా, నాకెందుకు నువ్వు విజయాన్ని ఇవ్వట్లేదు ప్రభా అని చాలాసార్లు మన ప్రభుని అడుగుతూ ఉంటాం. కానీ సేవకుడికి ఒక అనుభవంతో చెప్తున్నాను, కీడు వెనకాల ప్రభు మేలు దాచాడు, మనం వెనకాల అత్యున్నతమైన ఘనతను ప్రభు దాచాడు. ఈరోజు దేవుడు అవమానాల మధ్యన మనల్ని నడిపించడం గల కారణం ఏంటి తెలుసా? ఎవ్వరికి అందలేనంత ఉన్నతమైన స్థితిలో ప్రభు మనల్ని పెట్టడానికి ఆశపడుతున్నారు కాబట్టి. ఒక రీతిలో ప్రభు మనకు ఒక నూతన అనుభవాలు నేర్పించడానికి ప్రభు ఆ అవమానాల మధ్య నడిపిస్తున్నారు. ఎందుకంటే బైబిల్లో ఘనమైన భక్తులందరూ అవమానాల మధ్యన ప్రయాణం చేసిన వారే.